ముద్రాజ్ కులస్తులను వెంటనే బీసీడీ నుండి బీసీఏగా మార్చాలని డిమాండ్ చేస్తూ సనత్ నగర్ బస్ స్టాప్ వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్రాజ్ నాయకులు మాట్లాడుతూ గతంలో ముద్రాజ్ కులస్తులను బీసీఏ కేటగిరీలో ఉండేదని తర్వాత మళ్లీ బీసీడీలో కలపడం దారుణమని, వెంటనే తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. జీవో 15 వెంటనే అమలు చేయాలి. ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఇది అమలు చేయాలని, లేని పక్షంలో రానున్న కార్పొరేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముద్రాజ్ నాయకులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. पूरी నేను విఠల మురళీ ముదిరాజ్, సనత్ నగర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిని. మా కులానికి ఎన్నాళ్ళ నుంచో అన్యాయం జరుగుతుంది. అయితే మా కులంని బీసీడీలో నుంచి బీసీఏలోకి ఇదివరకు మార్చబడింది. దానికి జీవో కూడా ఇష్యూ చేయబడింది. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇదివరకు ఉన్న ప్రభుత్వం కూడా దాన్ని బాగా నిర్లక్ష్యం చేయడం మూలన మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు దగ్గర దాకా వచ్చి మిస్ అవుతున్నాయి. ఉద్యోగాలు, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, అట్లాగే చేపల చెరువుల దగ్గర, సంఘాల దగ్గర, ప్రతి దగ్గర మాకు అన్ని రకాలుగా అన్యాయం అవుతుంది. మేము ఇక్కడ ఈ ర్యాలీని తీయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వాళ్ళకి అందరికీ చైతన్యం చేస్తూ మా యొక్క డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం దాకా చేరివేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని చేపట్టినాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఇందులో ఒక చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒక్క రోజులో 1 వీక్లో మళ్ళీ జీవో మళ్ళీ అమలు చేస్తారు. వాళ్ళకి ఆ శక్తి ఉన్నది. కాకపోతే నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఉద్దేశంతో మేము మళ్ళీ మళ్ళీ ఉద్యమం తీయడానికి మేము పూనుకున్నాం. ఉద్యోగం ఇది ఇక్కడితో ఆగదు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇక్కడ నుంచి ఆగదు, మేము ఎంత దూరం అని వెళ్తాము. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి మమ్మల్ని బీసీఏలోకి మార్చాలని కోరుతూ, పత్రికా మిత్రులకు, ఇక్కడికి ర్యాలీకి వచ్చిన మా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులకు నమస్తే చేస్తూ, మాకు స్వాతంత్రం వచ్చి నుంచి ఇండియాలో మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగలే. మీరు అట్లీస్ట్ తిరగరాశన్న మాకు సాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, మా బంధువులకంతా నమస్తే చేస్తూ, మేము పల్లెటూళ్ళల్లో వెనకటికి కూలీలను పిలువరా అంటే ఎస్సీలు తెనుగొల్లమే ముదిరాజులం. ఈరోజు చేపలు అక్కడ ఏలున్నోళ్ళు పట్టే నీళ్లు చేపలు ఒకటే, మేము కూడా చేపలు పట్టే మమ్మల్ని బీసీడీలో వాళ్ళని ఏలబెట్టారు. ఇది ఎంత అన్యాయమో మీరు గమనించాలని చెప్తూ, మేము ఇక ఆగేది లేదు. మేము హైదరాబాద్ను దిగ్బంధం చేసి మా హక్కులు ఇచ్చేంత వరకు మేము కదిలేదు లేదని చెప్పి మీకు చెప్తున్నాను. ఈ గవర్నమెంట్కు, ఈ పాలకులకు తెలివి లేదా? చేపలోని వాడిని ఏలేస్తారు, మమ్మల్ని బీసీడీలు వేస్తారా? ఇంత అన్యాయమా? చెప్పండి, ఎక్కడ ఉందా? చెప్తూ మీ అందరికీ నమస్తే చేస్తూ మేము ఆగేది లేదు. ఇప్పుడు మాది ఒక సనత్ నగరే స్టార్ట్ అయింది. మొత్తం స్టేట్ లెవెల్లో తిరిగి ఒక రోజు హైదరాబాదును దిగ్బంధం చేయకపోతే మేము ముదిరాజులమే కాదని ముందుగా ముదిరాజ్ కుల బంధువులకి, ముదిరాజ్ సోదరి మనులకి, కుల పెద్దలకి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ ముదిరాజ్ చలో సనత్ నగర్ బైక్ ర్యాలీలో పాల్గొన్న ముదిరాజులందరూ కూడా ఈరోజు మేము మా హక్కుల కోసం మేము ఈరోజు కొట్లాడుతున్నాం. మా హక్కులు ఏంటంటే, ఏదైతే గత ప్రభుత్వాలు మాకు అన్యాయం చేసిందో, ఇప్పుడు కూడా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో, బీసీ డిక్లరేషన్లో ముదిరాజులను బీసీ నుంచి బీసీలోకి చేరుస్తామని డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. కాబట్టి
2 సంవత్సరాలు అవుతుంది ఈ గవర్నమెంట్ వచ్చి. మాకు ఎలాంటి డిక్లరేషన్ లో మాకు చేసింది అది అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ కి మరి కూడా మేము హెచ్చరిస్తున్నాము. తక్షణమే ఇది చేయకపోతే మేము ముదిరాజులందరం కలిసి 33 జిల్లాలలో ఇలాంటి 100 బైక్ ర్యాలీలు చేస్తూ మా ముదిరాజులందరినీ ఏకతాటిపై నడిపించుకుంటూ అన్ని సంఘాలని ఒకటే సంఘంగా చేస్తూ ముందుకు జేసీగా మార్చుకొని వాళ్ళందరినీ కూడా మేము తీసుకెళ్తామని